మొదటిసారి కలుస్తున్నావా లేకపోతే ఇంతమంది ఆడియన్స్ రెండోసారి కలుస్తున్నావా కొంచెం క్లారిటీ. ఎందుకంటే రాములు గారు ఆశ్చర్యాత్మకంగా చూశారు, ఏమిటి మొత్తం ఉంటుంది అని. నేనన్నది మొదటిసారి ఉగాది తర్వాత. సో ఇది నేను రెండవసారి యూకే రావడం. మొదటిసారిగా 98లో వచ్చాను. నా మొదటి అబ్రాడ్ ట్రిప్ లండన్ రావడం జరిగింది. జానకి గారితో శ్రీ జియాన్ తో పాటుగా రావడం జరిగింది. సో అప్పుడు చాలా చిన్నదాన్ని శ్రీరాములు గారి ఇంట్లో ఉండడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం, మళ్ళీ ఇలా పర్ఫామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ మేము మంచి మంచి పాటలని పాడడానికి సిద్ధంగానే ఉన్నాం. సో మీరు కూడా మీ ముందు తోడ్పాటు మీరు ఇస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఏంటో మీ అందరికీ తెలుసు అమ్మా, అది మాట అడగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తప్పదు కదా. ఒకసారి గట్టిగా చెప్పట్లు నేను ఫాస్ట్ సాంగ్స్ పాడడానికి ఎలా మూమెంట్ పడతానో చెప్పట్లు పాడడానికి పడతారు అని తన ఊరికే కొంచెం అంటే రేసుగౌరలో మన శ్రీహాసి టైప్ అండి. నేను ఇక్కడ ఒళ్ళంతా విడుచుకొని డాన్స్ చేస్తుంటే తన మనసులో మాత్రం హాయిగా డాన్స్ చేస్తుంది. బాబు ఎంతమంది అడిగినా కూడా చేయదు, నేను చేస్తూనే ఉన్నానంటు. ఎక్కడ అంటే లోపల. సో ఇప్పుడు ఒక మెలడీ సాంగ్ అండి, అనూప్ గారి సంగీతంలో వచ్చిన పాట. చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. ఈ పాడి నిజమెక్కేస్తారు, చప్పడం కొట్టదు. ప్రేమతో వచ్చాని స్నేహమే గెలిచాని, స్నేహము ప్రేమ రెండు నావే. వెలుగులా వచ్చాని నీడలా మారాని, వెలుగు నీడల్లో తోడు నీవే. గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేది, గుండె తడి నీవయ్యావులే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేవి, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెని.
లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని ఏమి అడగపోయారు. ఈ పాట అందరూ విన్నారు. ఈ పాట సారాంశమే మన జీవితం. ఓకే, సో గోపిక ఒక పాట అడగాలనుకుంటున్నాను. ఇదే సరైన సమయం కూడా అనుకుంటున్నాను. ఏమిటంటే తనకి ఈ మధ్య కాలంలో మంచి పేరు తీసుకొచ్చిన పాట. చాలామంది పిల్లలు ఆ పాట వింటేనే నిద్రపోతున్నట్టు చాలామంది తల్లులు చాలా ప్రదేశాల్లో చెప్పడం జరిగింది. ఆ పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చినటువంటి ఢమరుక్ అనే సినిమాలో తను పాడిన పాట. చంద్రబోస్ గారు అద్భుతంగా రాసిన పాట. ఈ మధ్యకాలంలో అలాంటి అంటే ఒకప్పుడు మనం ఎప్పుడో పాత సినిమాల్లో లారీ పాటలు విన్నాం, తర్వాత వటపత్ర సాయి గారి పాటలు విన్నాం. పాట ఇంట్రడక్షన్ అవసరం లేని పాటలు అలాంటివన్నీ కూడా. అలాంటి పాటల్లో తనకి మంచి పేరు తీసుకొచ్చింది, అవార్డు కూడా తీసుకొచ్చినటువంటి పాట ఇప్పుడు తను పాడి వినిపించాల్సింది కోరుతున్నాను. ఓకే, సో నేను పాడిన పాటలు చాలా వరకు నా అదృష్టం బట్టి మంచి పాటలు నేను చాలా వరకు మెమరీస్ పాడాను. బట్ ఏ సింగర్ అయినా ఎదురు చూసేది, ముఖ్యంగా ఫీమేల్ సింగర్స్ లాలిపోయిన పాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి పాత పాటల నుంచి కొత్త పాటల వరకు తీసుకుంటే సినిమా సంగీతంలో లాలి పాటలే అలా నిలిచిపోయాయి. సో ఒక మంచి అమ్మ పాట పాడే అదృష్టం నాకు కూడా కలిగింది. శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారు ఢమరుక్ చిత్రాన్ని గారు మంచి పాట నాతో పాడించారు. ఎంతో అద్భుతంగా చంద్రబోస్ గారు రచించారు. సో ఈ పాట చాలామంది విని మా అమ్మాయి ఈ పాట వింటూ నిద్రపోతారు, మా అమ్మాయి పాట వింటూ నిద్రపోతారు అని కాంప్లిమెంట్స్ నాకు ఎన్నో వచ్చాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ కొన్ని అనుకుంటాం విపరీతమైన కమర్షియల్ హిట్ అవుతాయి సాంగ్స్. కొన్ని సాంగ్స్ ఆ టైంలో మాత్రం బాగా జనాదరణ పొంది ఆ తర్వాత సైలెంట్ అయిపోతాయి. కొన్ని పాటలు సైలెంట్ హిట్స్ అంటాం ఇలాంటి పాటలు. సో ఇంత మంచి పాట ఇచ్చినందుకు ఈ సందర్భంగా నేను ఇద్దరికి ధన్యవాదాలు. అలాగే ఎంతోమంది నాకు ఈ పాటకి కాంప్లిమెంట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు. చాలామంది అడిగారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాట పాడడం తప్పకుండా. సో మీ అందరి కోసం ఆ పాట. Check, check, 1, 2, check. మా గురుగారు బాలు గారు ఏదైనా కార్యక్రమంకి వెళ్తే వినపడట్లేదు.